సో ఇప్పుడు మార్చ్ లో దురంధర్ 2, టాక్సిక్, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. నార్త్ సైడ్ స్టేట్స్ అన్ని కూడా దురంధర్ 2 కవర్ చేస్తుంది, సౌత్ సైడ్ స్టేట్స్ అన్ని కూడా టాక్సిక్ కవర్ చేస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే మనమంతా సౌత్ సైడే కదా బ్రో. మనం ఉస్తాద్ భగత్ సింగ్ కవర్ చేద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా హైప్ వస్తుంది. ఏదైనా కేజీఎఫ్ టాక్సిక్ ఎక్కువ హైప్. నేను చెప్తున్నాను కదా, ఈ ప్రాంతీయ భేదాలు కాకుండా ఒక సినిమాలా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే బాగుంటుందో మన జనాలు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మన తెలుగు సినిమాని ప్రోత్సహించేవారు కానీ, మన తెలుగు సినిమాని ప్రేమించేవారు కానీ వాళ్ళంతా అనుకునేది ఒకటే, ఏంటంటే బాగుంటే సినిమా దాన్ని బతికిస్తాము, లేకుంటే చంపేస్తాము అలానే చూస్తారు మన వాళ్ళు. అది మీరు ఫస్ట్ మన తెలుగు సినిమా ప్రిఫరెన్స్ ఇస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని చూస్తానా. ఏది ఫస్ట్ వచ్చింది అనుకో, ఏ షో ఫస్ట్ పడితే ఆ షో చూస్తా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది ఆల్రెడీ రీమేక్ సినిమా, ఒక తమిళ్ తేరి అనే సినిమాకి రీమేక్ సినిమా కాబట్టి మేము ఇంట్రెస్ట్ లేదు, దురంధర్ 2 కి ఎక్కువ ప్రిఫరెన్స్ అని అంటున్నారు. నాకు ఒకటే బ్రో, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో దొరుకుతారు కదా, ఆ రాజకీయాల్లో దొరికే వీడియోలు అన్ని ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి 3 గంటలు స్క్రీన్ మీద పెడతా అన్నా కానీ చూస్తా. ఎందుకు? ఎలివేషన్లు అవి, ఆ ఎలివేషన్లు అన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతా అన్నా చూస్తా. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా చూడాల్సిందే బ్రో. అంత అది ఇష్టం బ్రో, అది ఇష్టం, అదొక అభిమానము, అదొక ఇష్టం అంతే. ఇప్పుడు దురంధర్ 2 కూడా మన దేశభక్తికి సంబంధించింది కదా, పాకిస్తాన్ కి ఇండియాకి సంబంధించింది, దాన్ని మీరు చూస్తారా బ్రో? నేను చూస్తాను బ్రో ఖచ్చితంగా. నేను ఆల్రెడీ దురంధర్ 1 కూడా చూశాను. అదేంటంటే ఇప్పుడు ఈ దురంధర్ 2 అనేది చాలా మందికి 1 రీచ్ అవ్వకముందే 2 వచ్చేస్తుంది. అవునవును. పోనీ లేట్గా వస్తేనేమో చాలా లేట్గా వస్తున్నాయి, తొందరగా వస్తే ఇంత తొందరగా వచ్చేస్తుంది. యాక్చువల్ గా కొంచెం గ్యాప్ ఇవ్వాల్సిందేమో, ఎందుకంటే దురంధర్ 1 జనాలు ఇంకా టీవీలో కూడా రాలేదు అనుకుంటా బ్రో. చాలా వరకు జనాలు దానికి అట్రాక్ట్ అవ్వక ముందే 2 వచ్చేసింది. అంటే ఆ కనుమరుగు అయిపోద్ది, ఆ సినిమా కనబడకుండా వెళ్ళిపోద్ది. 2 వచ్చేసిన తర్వాత 2 హిట్ అయింది అనుకో, 1 కనబడకుండా పోతుంది. 2 ఫ్లాప్ అయింది అనుకో, 2 కనబడకుండా పోతుంది, 1 కనబడుతుంది. అలా అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ ఏదైనా ప్రజల్లో ఆదరణ అంటే థియేటర్లో ఆదరణ వేరు, టీవీలలో ఆదరణ వేరు. సో అయితే టీవీలో ఉన్న వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అవ్వాలి, చూడాలి. వాళ్ళు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఖచ్చితంగా చూస్తాను.